పాత బస్తీలో మహమ్మద్ ఖాన్ మిస్సింగ్ ఘటన విషాదాంతమైంది. 10 ఏళ్ల బాలుణ్ణి 16 ఏళ్ల బాలుడు దారుణంగా కొట్టి చంపేశాడు. లైంగిక దాడి చేసిన అతను తన బండారం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో హతమార్చాడు. పసి వయసులో క్రైమ్ నేచర్ పోలీసులనే కాదు స్థానికుల్ని సైతం ఉలిక్కిపడేలా చేసింది. స్మార్ట్ ఫోన్స్లో పోర్న్ సైట్స్కు నియంత్రణ లేకపోవడమే అనర్థాలకు కారణమా? అసలు లోపం ఎక్కడుంది? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. హైదరాబాద్ పాత బస్తీలో దారుణం జరిగింది. 10 ఏళ్ల బాలుణ్ణి మరో 16 ఏళ్ల బాలుడు అతి కిరాతకంగా హతమార్చాడు. ఎందుకు ఈ విపరీతం? ఏమిటి అమానుషత్వం? ఎక్కడుంది లోపం? ఇలాంటి ప్రశ్నలెన్నో మనలో మళ్లీ మళ్లీ కలిగి తిరుగుతున్నాయి. పోలీసుల విచారణలో హత్య వెనుక నిజాలు అందర్నీ విస్మయానికి గురిచేశాయి. బార్కాస్కు చెందిన ఇతను మహమ్మద్ ఖాన్ గత నెల 29న కనిపించకుండా పోయాడు. కంగారు పడ్డ తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో గాలించారు. అయిన వాళ్లందరి దగ్గర ఆచూకీ తీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన స్టైల్లో విచారణ చేపట్టారు. అన్ని కోణాల్లో విచారించి నిందితుల్ని అరెస్టు చేశారు. అయితే పోలీసుల విచారణలో దిమ్మ తిరిగిపోయే నిజాలు వెలుగులోకొచ్చాయి. మహమ్మద్ ఖాన్ను పట్టుకున్న నిందితుడు దారుణంగా వేధించేవాడు. వద్దని మహమ్మద్ ఎంతగా వేడుకున్నా వినిపించుకోలేదు. బలవంతంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు. అయితే విషయం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతో వణికిపోయాడు. మహమ్మద్ను మొదట కడుపులో తన్ని ఆ తర్వాత స్పాట్లోనే చనిపోయాడు మహమ్మద్. గతంలోనూ నిందితుడు చాలా మంది విద్యార్థులపై లైంగిక దాడికి పాల్పడినట్లుగా విచారణలో తేలిందన్నారు పోలీసులు. ఆ ఎవిడెన్స్ బట్టి సీసీ ఫుటేజ్ల ద్వారా అతన్ని తర్వాత అడ్మిట్ అయ్యాడు. అతని ద్వారానే ఈ శవాన్ని కనుక్కోవడం జరిగింది. 28వ తారీఖు సాయంత్రం వరకు ఇతను బిస్కెట్లు చాక్లెట్లు అన్నీ పెడుతూ సాయంత్రం ఈవినింగ్ అరౌండ్ 6:30కి ఇక్కడ తీసుకొచ్చి చాటుమాటున అతను సెక్సువల్ సొడమీ చేయడం, యానల్ సెక్స్ చేయడం జరిగింది. అతను విపరీతమైన బాధతో తల్లిదండ్రులు చెప్తాను అని చెప్పేదడికి ఇతను ఒకేసారి భయపడి వాళ్ళ అక్క పెళ్ళి 2వ తారీఖున ఉంది కాబట్టి ఎక్కడ గొడవ అయిపోతుందని చెప్పి అతన్ని రాడ్తోనూ కట్టెతోనూ కొట్టడం జరిగింది. కొట్టి అక్కడక్కడే స్పాట్లో చనిపోయాడు. బిడ్డ మరణ వార్త విన్న కన్నవాళ్లు తట్టుకోలేకపోయారు. ఇంతటి దారుణానికి పాల్పడ్డ నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరారు. रिस्पॉन्स देके फिर रही थी साथ में अभी, और जो है सो डीसीपी साहब कहने गया, एसीपी साहब कहने गया, पूरा जो है मैं भी जो है पूरा कोशिश करा फिर के, अभी ऐसा हमारे किस्मत में हो गया तो हम क्या करेंगे। बच्चा क्या करता था? बच्चा स्कूल जाता था, जो है वो भी ऑटो से जाता, ऑटो से आता, कहीं जाता ना आता बच्चा घर के सिवा, वो बच्चे के साथ में कैमरे में दिखा. స్మార్ట్ ఫోన్స్ లో పోర్న్ సైట్స్ కు నియంత్రణ లేకపోవడంతో కొంతమంది పిల్లలు ఇలా ప్రవర్తిస్తున్నారని అంటున్నారు మానసిక వైద్యులు. గిల్టీ ఫీలింగ్ స్టార్ట్ అయినప్పుడు ఆ అబ్బాయి ఏడవడము, లేదా ఆ అబ్బాయి నేను అమ్మకు చెప్తాను, మా నాన్నకు చెప్తానని చెప్పడం కానీ, లేదా నేను పోలీసులకు చెప్తానని చెప్పడం కానీ చెప్పడం వల్ల వీళ్ళు విపరీతమైన మానసిక భయానికి లోనవుతారండి. ఆ టైంలో ఒక సైకో లక్షణాలు వాళ్ళలో బయటపడతాయి. ఇంకా ఇది బయటపడితే నా జీవితం ఎక్కడ నాశనం అవుతుందో అనే ఒక భయంతో వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వెంటనే చంపడము లేదా వాళ్ళని వేరే విధంగా చేయడము అనేది జరుగుతుందండి. సో తల్లిదండ్రుల అదుపు అనేది చాలా చాలా ముఖ్యం. అంతేకాదు ఒక విధంగా స్కూల్లో ఉపాధ్యాయులు కూడా, టీచర్స్ అండ్ లెక్చరర్స్ కూడా పిల్లల్ని గమనిస్తూ ఉంటే ఈ ఏదైతే ఈ నెగటివ్ జరుగుతుందో దీన్ని చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు. చిన్న వయసులోనే విపరీత లక్షణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. పిల్లలేం చేస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు, రోజువారీ ప్రవర్తనలో వస్తున్న తేడాలేమిటి, ఇవన్నీ గమనిస్తూ వారిని సరైన మార్గంలో పెట్టాల్సిందే తల్లిదండ్రులే. కానీ వారిని ఒంటరిగా వదిలేయటంతోనే ఇలా ప్రవర్తిస్తున్నారనే ఆరోపణలున్నాయి. బిడ్డలపై ఎప్పుడూ ఓ కన్నేసుంచాలని పేరెంట్స్కి సజెస్ట్ చేస్తున్నారు పోలీసులు.